హాయ్ కేడ్రామా లవర్స్, ఇప్పుడు ఒక సూపర్ హీరో సిరీస్ చూసా. చాలా స్టైలిష్గా మంచి యాక్షన్ సీన్స్తో ఇలా అయితే ఉండదన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన హీరోస్ వచ్చేసి చాలా ఇన్నోసెంట్గా, చాలా థింగర్గా, ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అయిన పర్సన్స్ అన్నమాట. ఇలాంటి వాళ్ళకి సూపర్ పవర్స్ యాక్సిడెంటల్గా వస్తే వాళ్ళు వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా వాటిని కంట్రోల్ చేస్తారు అన్నది స్టోరీ అన్నమాట. మామూలుగా లేదు తెలుసా. ఏదో నార్మల్ సిరీస్లే అని చెప్పి అర్ధరాత్రి స్టార్ట్ చేసా. ఒక ఎపిసోడ్ చూసా, సర్లే ఇంకొక ఎపిసోడ్ చూద్దాం అని చెప్పి అలా పొద్దున్న వరకు మొత్తం చూసా. చాలా ఎంగేజింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. అసలు ఈ సిరీస్కి మెయిన్ పాజిటివ్ ఏంటంటే క్యారెక్టర్స్ అండ్ ఎమోషన్స్. వావ్, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా డిఫరెంట్గా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు క్రియేట్ చేసే మూమెంట్స్ మంచి కామెడీని జనరేట్ చేస్తాయి అన్నమాట. అది చాలా చాలా ఎంగేజింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది అన్నమాట. అండ్ ఒక్కొక్కరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది. విలన్ గ్యాంగ్కి సూపర్ పవర్స్ ఉంటాయి, మనోళ్ళకి సూపర్ పవర్స్ ఉంటాయి. వాళ్ళతో మనోళ్ళు ఫైట్ చేసి ఎలా గెలిచారనేది చూపిస్తారు. చాలా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, వాళ్ళకి తేడా ఏంటి అని కూడా చూపిస్తారు అన్నమాట. ఈ సిరీస్ మనకు కాస్త స్ట్రేంజర్ థింగ్స్ అండ్ అంబ్రెల్లా అకాడమీ వైబ్స్ అయితే అక్కడక్కడ ఇస్తుంది. యాక్చువల్గా ఈ సిరీస్ ఐడియాని మన స్టాన్లీ తాత ఉన్నాడు కదా, మార్వెల్లో చాలా క్యారెక్టర్స్ని క్రియేట్ చేసిన ఆయన, బీటీఎం అని చెప్పి అప్పుడు ఒక కామిక్ అనేది రాశారంట ఆయన బతికున్నప్పుడు. కానీ అది ప్రొడక్షన్లోకి వెళ్ళలేకపోయింది. ఆ ఐడియాని కొరియన్ వాళ్ళు అడాప్ట్ చేసుకుని ఈ సిరీస్ని రాశారు. చాలా చాలా బాగా రాశారు. ఎగ్జిక్యూషన్ కూడా చాలా బాగుందన్నమాట. ఎస్పెషల్లీ హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా ఉండదన్నమాట. రచ్చ చేస్తుంది షో అంతా. చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇంతకీ సిరీస్ పేరు వచ్చేసి వండర్ఫుల్స్. ఇది మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్ అవైలబుల్గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా చాలా బాగుందన్నమాట. మామూలు డబ్బింగ్ కాదు, డైలాగ్స్ కూడా క్రేజీ ఉన్నాయి. చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మంచిగా నవ్వుకుంటాం అన్నమాట. ఒకవేళ ఈ సిరీస్ యొక్క లింక్ మీకు కావాలంటే కమెంట్ బాక్స్లో ఫుల్ అని కమెంట్ చేయండి. నేనే మీకు పర్సనల్గా డిఎం చేస్తాను. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.